పై ఇలాంటి దాడుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అంటే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళిద్దరికి కూడా పెద్దలకు నమస్కారం. అంటే మనం ఏ విధంగా ఉందంటే చర్చ అంటే నిజంగా ఎవరు మూలం ఇప్పటికైనా జరుగుతున్నది ఇస్లామిక్ జిహాద్. దాన్ని వదిలిపెట్టి మనము మన ప్రపంచంలో గొప్పగా ఎత్తున అది కాదండి. వాళ్ళు ఏ రోజైతే 1400 సంవత్సరాల కింద వాళ్ళ మతం పుట్టిందో ఆ రోజు నుండి వాళ్ళ ఉద్దేశం ఒకటే, బూత్ పరిస్థితి అంటే విగ్రహారాధకులను మేము తుదముట్టిస్తాము, వీళ్ళంతా కాఫీర్లు, మాకంటే చిన్న వాళ్ళు. 712లో మహమ్మద్ బిన్ కాసిం ప్రథమంగా మన దేశానికి వచ్చిండు. ఆ రోజు ఏం చేసిండమ్మా? గుళ్ళు గోపురాలను దోచుకోవడము, ధ్వంసం చేయడము. గోరి ఏం చేసిండు? బాబర్ ఏం చేసిండు? ఇది వాళ్ళ సంస్కృతి అమ్మా. మనం ఈరోజు పెద్దేదో వాళ్ళు చేసిండు. షేక్ హసీనా ఉన్నప్పుడు ఏం జరగలేదు అక్కడ బంగ్లాదేశ్లో? ఖచ్చితంగా జరిగినాయి. వాళ్ళది ఒకటే, గజ్వాయ్ హింద్ అంటే భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ దేశం చేస్తామని. అది వాళ్ళ ఉద్దేశం. అది దాన్ని వదిలిపెట్టి మనం ప్రపంచం లోపల ఎదుగుతున్నామని అదని ఇది అది అదే కాదు. దానికి మూలం ఏంటంటే వాళ్ళు ఏదైతే అవలంబిస్తున్నారో వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. మనం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పిండు, భగవద్గీతలు ఏం బోధించిండు, అది అర్థం చేసుకుని దాని ముందు పోవాలి. కానీ ఇప్పుడు సంతోషమే, మన పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశం నుండి ఆయన తన వాణి నింపిస్తున్నారు. అక్కడ నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడు జరుగుతుంది. అమెరికాకి కారణమే ఈ రోజు ప్రభుత్వాలు మారుతున్నాయి అక్కడ, లేకపోతే ముందు ఉండే. ఒకటి మీరు మర్చిపోవాలి, వాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే మారుతారు అనేది మాత్రం అబద్ధము. అది మనం అనవసరంగా వాళ్ళని చేసుకోవాలి. తర్వాత ప్రపంచం లోపల ఏ దేశం కూడా ఈ రోజు వరకు, దేశం ఎందుకండి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష పార్టీని కండిషన్ చెప్పండి, ఒక్క ప్రతిపక్ష పార్టీని చూపెట్టండి. అదే సంబంధం మొన్న జరిగినప్పుడు అఖిలేష్ యాదవ్ వస్తాడు, రాహుల్ గాంధీ వస్తాడు. అంటే వాళ్ళు ముస్లింస్ కోసం మీరు అందరు నిలబడతారు, మరి ముస్లింస్ కోసం నొచ్చుకుంటే వాళ్ళు ఓట్లేస్తారు. దీని అర్థం ఒకటి అర్థం చేసుకోవాలంటే, ముస్లింస్ వాళ్ళకి కనుక అనుకూలంగా వీళ్ళు ప్రవర్తించకపోతే రేపు పొద్దున వీళ్ళ గతి అదే అవుతుంది అనేది. అందుకోసం వాళ్ళు ఎన్నికేసుకొస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు కదా, దుర్మార్గంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు కదా. ఎక్కడ చేయలేదండి, కేరళలో ఏం చేసింది వాళ్ళు? అంటే రామరాజ్ గారు, ఇప్పుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ గారు కూడా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాము మైనారిటీ హిందూస్ కోసం బంగ్లాదేశ్లోని వ్యాఖ్యానం చేశారు. కానీ ఎక్కడ కనబడుతుంది చూపెట్టండి. మనం ఇన్ని చూస్తున్నాం కదా. అయితే ఈ రోజు నిజంగా చెప్పాలంటే మన యొక్క భారతీయ ప్రభుత్వాన్ని ఒక ఉద్దేశం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎప్పుడైతే 1971 లోపల అక్కడ ఎవరిది ముస్లిం రాజ్యమే కదా, ముస్లిం దేశమే కదా, పాకిస్తానే కదా, అక్కడ మిలిటరీ ఎవరిది ముస్లింసే కదా, అక్కడ తుదముట్టించింది ముస్లింసే కదా. ఈ ముస్లిం చంపుతుంటే భారతదేశం నుండి ఇందిరాగాంధీ గారు పోయి వాళ్ళని పాపం రక్షించి దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మరి ఈ రోజు హిందువులని వాళ్ళు హింసిస్తున్నప్పుడు, హిందువులను బాధిస్తున్నప్పుడు, ధ్వంసం చేస్తున్నప్పుడు భారతీయ ప్రభుత్వం యొక్క ఇది కాదా? ఎప్పుడైనా ముస్లింస్ కొట్లాడితే నువ్వు పోయి చేసినప్పుడు ఈ రోజు హిందువులను వాళ్ళు తుదముట్టిస్తున్నప్పుడు నీ బాధ్యత కాదా భారతదేశానికి? ఆ రోజు కోట్లాది రూపాయలు మనం కదా ఇచ్చింది వాళ్ళకి, మనం కదా తిండి పెట్టింది వాళ్ళకు, మనం కదా వాళ్ళకి చదవాలి ఇచ్చింది, మనం కదా వాళ్ళకి మందులు ఇచ్చింది. అందుకు ఎందుకమ్మా వాళ్ళు చూడండి, వాళ్ళ మనస్తత్వం చూడండి. 1921లో కోవిడ్ వచ్చినప్పుడు అక్కడ వీళ్ళందరికీ అన్నము భోజనం ఎవరు పెట్టింది? ఇదే ఇస్కాన్ వాళ్ళు కదా. మందులు ఎవరు ఇచ్చింది? ఇదే ఇస్కాన్ వాళ్ళు కదా. అంటే అన్నం పెట్టిన తుదం పెట్టిస్తున్నారు. అది సంస్కృతి. మీరు అనుకుంటున్నారేమో బంగ్లాదేశ్ జరుగుతుంది, మన భారతదేశం జరగట్లేదా? భారతదేశం లోపల ఇంకా కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి కాబట్టి అది మీకు తెలియలేదు. ఆ హిందూ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇంధనాన్ని మనం సాగిస్తున్నాము. 500 సంవత్సరాలు అయోధ్య కోసం చేయలేదా వాళ్ళు చేసింది? సంబంధం ఏంటిది? అది హరియాణ గుడి కదా, అదే బాబాయ్ కదా చేసింది. ఇక్కడ ఔరంగజేబే కదా చేసి మధుర. అంటే మనం నేను చెప్పేది ఏంటంటే, మనం ఇవన్నీ మానేసి ఒకటే మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం అంతా ఒకటి కావాల్సిందే. వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మొద్దు. నమ్మితే మాత్రం మీకు మోసం జరుగుతుంది. ఎక్కడ జరగలేదు? కేరళలో చేయలేదా? పోనీ పార్లమెంట్ మీద వాళ్ళు దాడి చేయలేదా? పోనీ మనం లుంబిని పార్కులో చేయలేదా? గోకుల్ చాట్లో చేయలేదా? ఎవరు? వీళ్ళే కదా చేసింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఈ ముస్లింస్ ఎక్కడున్నా కానీ జరిగేది ఇదే, వాళ్ళు చేసేది ఇదే.
మనం అనవసరంగా వాళ్ళ మీద ఏదో ఆశలు పెట్టుకొని వాళ్ళ పాపం అమాయకులు అంటే మాత్రం రేపు పొద్దున మోసపోయేది మనమే. అంటే మనం ఏ ఇక్కడ విధంగా అయితే ఈ రోజు అక్కడ చేస్తుందో ఇది ఖచ్చితంగా ఇదే రామరాజు జరుగుతుంది. గారు అంటే ఇక్కడ చెప్పండి. హిందూ ముస్లిం అనే దానికంటే ఇక్కడ మామూలుగా జనరల్గా అర్థమవుతుంది ఏంటి అంటే మైనారిటీల్ని కొంచెం తొక్కిపెట్టే ప్రయత్నాలు, ఈవెన్ మొన్న సంబాల్లో ఇష్యూ తీసుకున్నా అక్కడ అంటే మైనారిటీలు ఉన్నాము మీరు మేము మళ్ళీ ఇది తీసుకురాకండి. అంటే ముస్లిము, కాదు హిందూగా- ఇక్కడ కూడా వినండి, ఇప్పుడు వినండి. బంగ్లాదేశ్ నేను వినండి. హిందూ ముస్లిం అని మాట్లాడట్లేదండి, హిందూ ముస్లిం అని కొంచెం మాట్లాడట్లేదు, వినండి. మైనారిటీలని శ్రీకృష్ణ అణిచివేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను. అనిసివేయడం కాదు, తుదం ఇచ్చించాలని చూస్తున్నారు. షేక్ హసీనా ఎవరు ముస్లిమే కదా, ఆమె గెలిస్తే కదా వీళ్ళు చేసింది, ఆమెనే కదా బర్తరఫ్ చేసింది, ఆమెనే కదా అక్కడ నుండి తొలగించింది. మళ్ళీ మనం ఏం చేసామండి? హిందువులు ఏం చేశారండి? హిందువుల మీద ఎందుకంటే దాడి? ఇది వీళ్ళ సభ్యత, వాళ్ళు నేర్చుకున్నది అది, వాళ్ళు చేయాల్సింది అది. వాళ్ళు హిందువులను తుదం పుట్టించాలనుకుని కంకణం కట్టుకున్నారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వాళ్ళు ముందు టార్గెట్ చేసేది హిందువులని, చంపేది హిందువులని, చేసేది హిందువులని. కాబట్టి మనము ఈ హిందూ ముస్లిం ఖచ్చితంగా హిందువులనే చంపుతున్నారు. ఆయన హిందువులనే చంపుతున్నారు, దాపరికులనే చంపుతున్నారు. వాళ్ళు ఇంకా దీంట్లో దాపరికం ఎందుకు మంది పోనీ. ఇప్పుడు మనం ఏది రథయాత్రను తీస్తున్నాము, హనుమాన్ జయంతి చేస్తున్నాము, రామనవమి చేస్తున్నాము, రాళ్ళు ఎవరు కొడుతున్నారు? మనం ఇప్పుడు రంజాన్ వాళ్ళ దగ్గర కొట్టినామా, లేక వాళ్ళ పీట్లు తీసుకపోతే కొట్టినామా? ఎక్కడ కొట్టినా చూపెట్టండి. వాళ్ళే కదా కొడుతుంది. తమ్ముళ్ళు ఎవరు చేసిండ్రు? బైరేష్లు ఎవరు చేసిండ్రు? వాళ్ళే కదా. అందుకే ఇవన్నీ వదిలిపెట్టి హిందువులను దేకం కావాల్సిందే, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిందే. తర్వాత భారతదేశము ఇప్పుడు ప్రభుత్వాన్ని సైనిక చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. 1971 ఏ విధంగా తీసుకున్నారో ఈ రోజు మీరు తీసుకోండి. అప్పుడు లేదు తప్ప ఇప్పుడు ఎందుకయ్యా? అంటే ముస్లిం కొట్లాడుతాను మేము వాళ్ళని కాపాడవచ్చు, హిందువులను మన సంస్కృతిని కాపాడలేదేవా అంటే ఇది సెక్యులరా? మళ్ళీ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు, అదే ముస్లింస్ ఇదైతే ఎందుకు అంటే నీ తమ్ముడిని అందరిని చంపుకుంటావు, వాడి కోసం నువ్వు నిలబడేది, వాడి కోసం అయిపోతుంది. దుర్మార్గంగా భారతదేశం మీద పార్లమెంట్ మీద అటాక్ చేసిండు వాడిని. పోనీ ఇంత చెప్తున్నాను కదా, భారతదేశం ఏదైనా ఒక్క ముస్లిం ముందుకు వచ్చిందా? దేశం మొత్తం ఇన్ని ఆందోళన జరుగుతున్నాయి, ఇన్ని ప్రొటెస్ట్ జరుగుతుంది, ఎక్కడన్నా ఒక ముస్లిం నాకు చూపెట్టండి ఖండించిన అది బంగ్లాదేశ్ లో జరుగుతున్నది అవుతుందో అది చాలా తప్పు, ఇది మానవత్వానికి యుద్ధము అని ఒక్క ముస్లిం కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ అంతెందుకు హిందువులు ఏదైతే అపోజిషన్ విపక్షాలు ఏవైతున్నాయో ఆ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో దాంట్లో ఎవడని మాట్లాడుతున్నాడా? అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడ పోతుంది, ఎక్కడ దాకా ఉన్నది ఇది? కాబట్టి ఇవన్నీ మర్చిపోండి. ఖచ్చితంగా హిందువులని చంపుతున్నారు, హిందువులని తుదం పెట్టించాలని రైట్.